Right, let's see 16th question. Equal sum of money are lent to X and Y at 7.5% per annum for a period of 4 years and 5 years respectively. If the difference in interest paid by them was 150, then the sum is lent to each was. Okay, right. సో ఏం లేదు ఇక్కడ ఒకరికేమో 7.5% పర్ యానంకి, ఇంకొకరికేమో 4 ఇయర్స్కి అండ్ 5 ఇయర్స్కి ఇస్తున్నారట. అయితే వాటి మధ్య డిఫరెన్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందట అంటే 150 వచ్చిందట. అప్పుడు ఏమనుకున్నాడు, ద సమ్ లెంట్ వాజ్ అన్నాడు. అంటే అతను ఎంత ఇచ్చాడు, ఓకేనా, అసలు ఎంత ఇచ్చాడో కనుక్కోమంటున్నాం. మనం అసలు ఏమనుకుంటామో ప్రతిసారి 100 అనుకుంటాము. రైట్, చూడండి మా, ఇక్కడ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. అంటే 1 ఇంటూ ఇది ఎంత మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5%. ఈ 1 ఇంటూ 7.5% మనకి ఎంత ఇచ్చాడంటే డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ 150 ఇచ్చాడు. ఇఫ్ దిస్ ఈజ్ 150, వాట్ ఈజ్ 100%? అంతే కదా, సమ్ అనేది 100% తీసుకుంటాం కదా. ఓకే, సో 7.5 ఇంటూ 20 ఈజ్ 150, 100 ఇంటూ 20 ఈజ్ 2000. ఓకే, సో వాట్ ఈజ్ ఆన్సర్ 2000. రైట్, నెక్స్ట్ క్వశ్చన్.